సాయి मैं रिमूव करता हूँ, तू निकाल। హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు నేనైతే కైలాసగిరికి వెళ్తున్నాను. చాలా రోజుల నుండి వ్లాగ్స్ అయితే చేయలేదు కదా బయటికి, అక్కడికి వెళ్ళి. అలాగే మన గ్లాస్ బ్రిడ్జ్ అయితే అక్కడ ఓపెన్ అయింది కైలాసగిరిలో. గ్లాస్ బ్రిడ్జ్ ఓపెన్ అవ్వడం వల్ల ఒక 10 days అయితే అవుతుంది గ్లాస్ బ్రిడ్జ్ ఓపెన్ అయ్యి. ఇప్పుడైతే నేను అంటే అందరూ వెళ్తున్నారు, నేను కూడా చూస్తాను వెళ్ళేసి, ఓకేనా? అది మీకు కూడా చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఇక్కడ నుండి మన ఇంటి దగ్గర నుండి కైలాసగిరి మహా అయితే ఒక 6-6 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే మనకి జూ ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. కంబాలకొండ కూడా 5 కిలోమీటర్లేని. అలాగే మనకి సింహాచలం కూడా ఒక 8 నుండి 9 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే కాలభైరవ స్వామి టెంపుల్ కూడా ఒక 8 నుండి 9 కిలోమీటర్లు. అన్నీ కూడా మనకి దగ్గరలోనే ఉంటుంది. ఎందుకంటే మనం ఆర్ల వల్ల ఇక్కడ నుండి హనుమంత్ వాక్ కూడా ఒక 3 నుండి 4 కిలోమీటర్లు ఉంటుంది. చాలా దగ్గరలో అన్నీ కూడా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. అన్నీ కూడా మీకు చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడైతే ముందుగా మనం కైలాసగిరి వెళ్ళిపోదాం. ఇక్కడ మీకు డైరెక్ట్ కొండపైకి వెళ్ళి అక్కడైతే చూపిస్తాను, ఓకేనా? పదండి ఫ్రెండ్స్. మొత్తానికి కొండపైకి అయితే చేరుకున్నాను. కారు చూశారు కదా, అక్కడ పార్క్ చేశాను. పార్కింగ్ అసలు పైన ఖాళీ లేదు, అందుగురించి కొంచెం దిగువకి వచ్చి అక్కడైతే పార్క్ చేసి పైకి వెళ్తున్నాను. ఇక్కడ చూశారు కదా, కైలాసగిరి మెయిన్ ఎంట్రన్స్ అనమాట పైకి, అది పార్కింగ్. అలాగే మా ఆవిడ, నేను, మా అమ్మ అందరం అయితే వెళ్ళాము. ఆ ఆపోజిట్లో, పార్కింగ్ ఆపోజిట్లో మనకి గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది. ఇక్కడైతే ఫీమేల్ మేల్ టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. ఎక్కడ నుండైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. పర్ హెడ్ 250 రూపీస్. అలాగే ఒకవేళ 5 ఫ్రెండ్స్ సర్కిల్ అంటే ఫ్యామిలీ అనే ఫ్రెండ్స్ అయినా వెళ్ళారంటే 5 అది 1000 రూపీస్ అనమాట. ఆ లిస్ట్ అంతా ఉంది, పౌజ్ చేసుకుని అయితే మీరు చూసుకోవచ్చు, ఓకేనా? ఈ పక్కన చూశారు కదా, మనకి ఇప్పుడు ఈ 423 రూపీస్ మనకి టికెట్. అలాగే జిఎస్టీ, సిఎస్టీ, మనకి స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ, 2 రకాల జిఎస్టీ కలిపి టోటల్ 80 రూపాయలు అయితే తీసుకున్నారు. ఇదైతే టికెట్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ లైన్ చూశారు కదా, ఈ రోప్స్ కూడా చూడండి ఎంత గట్టిగా ఉన్నాయో. అలాగే చాలా బాగా కట్టారనమాట. ముందు ఫస్ట్ ఒక 1 minute అయితే కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. దాని తర్వాత అయితే మళ్ళీ మన బ్రెయిన్ కొంచెం అక్కడికి సెట్ అయిందంటే నార్మల్ అయిపోద్ది. లైన్ కట్టుకొని అలాగ వెళ్ళి అలాగా పైకి వదులుతారనమాట. ఒకసారికి 40 మందికి వదులుతారు. ఇది చూశారు కదా, 55 meters అంట. అలాగే మల్టీ లేయర్డ్ లామినేటెడ్ గ్లాసు చూడండి. పౌజ్ చేసి మీరు చదవాలంటే పౌజ్ చేసుకొని చదువుకోవచ్చు. అలాగే చెప్పులేసి ఇక్కడ మనకి కింద వదిలేయాలన్నమాట. అక్కడ మెట్ల దగ్గర వదిలేయాలి, ఒట్టుకోలతోనే పైకి వెళ్ళాలి, ఓకేనా? చూస్తుంది. ఒక ట్రిప్కి 10 minutes అనమాట, ఓకేనా? అలాగే గ్లాస్ బ్రిడ్జ్ చూడండి ఎంత పొడుగ్గుందో. అక్కడ పిల్లర్ కూడా చూసారు కదా, ఆ పిల్లర్ లాస్ట్, దాని తర్వాత మొత్తం గ్లాసు ఉంటుంది. అంటే స్టార్టింగ్ నుండి గ్లాసు. ఈ మెట్లు ఎక్కాక ఇప్పుడైతే మనకి వదిలేరు అనమాట పైకి మన ముందు ఒక 40 members వదిలేక నేనే ఫస్ట్లో ఉన్నాను. చూడండి గ్లాస్ నుండి కిందకి ఎలా కనిపిస్తుందో, చాలా డేంజర్గా ఉంది. అక్కడ ట్రినిటీ పార్క్ కనిపిస్తుంది చూడండి. మన ముందున్న 40 members అయితే వదిలేశారు చూడండి, వెళ్తున్నారు. ఫస్ట్లో నేనే ఉన్నాను. ఇప్పుడు మాకు వదులుతారు కదా, అప్పుడు ఫస్ట్ నేనే వెళ్తాను అనమాట. బాగుంటుంది, చాలా బాగుంటుంది, చూస్తున్నాను. పిల్లడు చూడండి అంత చక్కగా నడుచుకుని వచ్చేస్తున్నాడు. ఇప్పుడైతే మనకు వదిలేరు చూడండి, వెళ్తున్నాము. అలాగే కొంచెం షేక్ అయితే అవుతుంటుంది అనమాట గాలికి. 350 meters అంటే 350 అడుగులు పైన అయితే ఉంటాము గ్లాసులో. చూడండి అసలు నేను కిందకు చూడటం లేదు, నాకైతే చాలా భయం వేసింది ఫస్ట్ 1 minute. దాని తర్వాత
9 minutes ఫుల్గా ఎంజాయ్ చేసుకున్నాము. టోటల్ 10 minutes ఇస్తారనమాట. ఇక మరి నేను ఒక్కసారి లేకపోతే కిందకి చూసి మా ఆవిడైతే హ్యాపీగా నడుచుకుని వెళ్ళిపోతుంది చూడండి. నాకైతే చాలా భయం వేసింది. అలాగే ఆ భయంకి సగం మంది అసలు ఈ రైలింగ్ అసలు పట్టుకున్నాను, నేను కూడా పట్టుకునే ఉన్నాను. అలాగే సగం మంది కూడా రైలింగ్ పట్టుకునే వస్తున్నారు, అలాగే పట్టుకునే నిలబడ్డారు అనమాట. అక్కడ చాలా దీనికి ఉంటుంది, చాలా గాలి కూడా చాలా హెవీగా ఉంది. అసలు ఆ బ్రిడ్జ్ కూడా ఊగుతుంది అనమాట. అదే మెయిన్. ఇట్రా అన్న, ఏం పర్వాలేదు. అల్లేడు ఏమో నేను ఉన్నాను కదా ఇక్కడ ఇక్కడ ఒక నిమిషం ఉన్నాం అనుకో, మరే ప్రాబ్లం తిన్నదా దాని తర్వాత నార్మల్ అయింది. ఇదని పంపించేస్తారు దీని మేడ చూడు, సగం ఈ గాలిగా ఊగుతుంది. ఆ పైనుండి చూసుకుంటే మనకి వైఎస్ఆర్ వ్యూ పాయింట్, సాగర్ నగర్, అలాగే ట్రినిటీ పార్కు ప్లస్ ఈ ఘాట్ రోడ్డు మొత్తం కూడా కనిపిస్తుంది. చాలా అందంగా ఉంటుంది. మీరు కూడా రండి, అక్కడైతే మీరు ఎంజాయ్ చాలా బాగా చేసుకోవచ్చు. ఓకేనా, మీరు కూడా ఒకసారి గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కండి. చాలా అంటే థ్రిల్లింగ్గా అడ్వెంచర్గా ఉంటుంది. ఓకేనా. मैं रिमूव करता हूँ, तू निकाल. ఫ్రెండ్స్ 350 అడుగుల పైన ఒక గాజ్ మీద అయితే మేమందరం నిలబడి ఉన్నాము. చాలా థ్రిల్లింగ్గా ఉంది. అంటే జనాలకి అలాగే ఆ వెయిట్కి ఈ గాలికి బాగా షేక్ అవుతుందన్నమాట. చాలా థ్రిల్లింగ్గా అడ్వెంచర్గా ఉంటుంది. మీరు అందరు కూడా ఒకసారి వెళ్ళండి మన గ్లాస్ బ్రిడ్జ్ కైలాసగిరి. మన 10 minutes అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఒక ఆవిడ వచ్చి బాబు టైం అయిపోయింది ఇక వచ్చేయండి అనేసి అన్నారు. మేమైతే ఇక రిటర్న్ బ్యాక్ అవుతున్నాం. ఫస్ట్ 30 seconds కొంచెం గాబరగా ఉంటుంది. ఫస్ట్ 30 seconds కొంచెం. ఫ్రెండ్స్ చూసారు కదా, మంచి మంచి వ్లాగ్స్ అయితే నేను ఇలానే తీసుకొస్తుంటాను. చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే వేస్తున్నాను అనమాట. ఓకేనా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ అయితే పెట్టండి. కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.